బెంగాల్ టెస్ట్ లో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 180 రన్స్ చేసిన టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో 175 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా ముందు 19 పరుగుల స్వల్ప టార్గెట్ ను విధించింది. ఈ ఈజీ టార్గెట్ ను 3 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఛేదించింది. 5 వికెట్ల నష్టానికి 128 పరుగులతో మూడో రోజును మొదలుపెట్టిన టీమిండియా మరో 47 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన వికెట్లను కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోర్ కు ఒక్క పరుగు కూడా జోడించకుండానే రిషబ్ పంత్ వెనుదిరిగాడు. 31 బాల్స్ లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా నితేష్ రెడ్డి ధాటిగా ఆడుతూ టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేశాడు. అతనికి మిగిలిన బ్యాట్స్మెన్ నుంచి సరైన సహకారం లభించలేదు. టైలెండర్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. 4లు 6లతో జోరు మీదున్న నితీష్ 9వ వికెట్ రూపంలో వెనుతిరిగాడు. 47 బాల్స్ లో 6 4లు ఓ 6తో 42 పరుగులు చేశాడు. కాగా సీనియర్ బ్యాటర్ల వైఫల్యమే ఈ ఓటమికి కారణంగా చెప్పాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ తో పాటు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సీనియర్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్ దారుణంగా నిరాశపరిచారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కమిన్స్ 5 వికెట్లు తీసుకోగా బోలాండ్ 3, స్టార్క్ కు 2 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 180 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 338 పరుగులు చేసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్ లో టీమిండియా విజయం సాధించింది. రెండో టెస్ట్ లో 1-1తో సిరీస్ ను ఆస్ట్రేలియా సమం చేసింది.